హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ బన్నీ వాసు ఆయి సినిమా అయితే రాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఆయనకి ఒక విలేకరి అడగ్గా ఆ విలేకరి అడిగిన క్వశ్చన్కి ఆయన అయితే సమాధానం చెప్పడం జరిగింది. అదేంటి అంటే, ఎన్నికలలో మీరు వైఎస్ఆర్సీపీకి ఎందుకు సపోర్ట్ చేశారు, అటు టీడీపీకి లేదా కూటమికి ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అడగ్గా అయితే ఆయన ప్రెస్ మీట్లో సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పుడు రీసెంట్లో మనం చూసుకుంటే మూవీకి సంబంధించి ఆ మూవీలో అయితే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి వాళ్ళ బావమర్ది నితిన్ అయితే అందులో చేయబోతున్నారు. ఈ మూవీ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చెప్పుకొస్తుంది ఏంటి అంటే, 2029 వరకు GA2ని మేకర్స్ మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి మొత్తం అందులో ఉండే ఖర్చు కూడా ఆయన్నే భరిస్తాను అన్నట్టుగా అయితే చెప్పుకొచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు విలేకరులు అడగడానికి గల కారణం ఏంటి అంటే, ఆల్రెడీ ఎలక్షన్స్ కంటే ముందే జనసేనకి సంబంధించి ఎన్నో ప్రచారాలు చేయడం, అటు పిఠాపురంలో కూడా అటు పవన్ కళ్యాణ్ కోసం చాలా మట్టుకి ప్రచారం చేశారు. అదే కాకుండా జన సైనికులు ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళ తరపున పోటీ కూడా చేయడం జరిగింది. వాళ్ళ కోసం అని చెప్పి ఈయన పోటీ చేసిన ప్రతి ఒక్క దగ్గర అక్కడికి వెళ్ళి ఈయన సపోర్ట్ కూడా చేశారు. సపోర్ట్ చేసిన తర్వాత ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఒక ఏరియాలో ఖచ్చితంగా సీట్ ఇస్తారేమో అని అనుకున్నారు. అయితే అల్లు అరవింద్ వెళ్ళి అడిగినప్పటికీ కూడా ఆయనకైతే సీట్ దక్కలేదనే చెప్పుకోవచ్చు. అయితే ఆయన వెయిట్ చేసి ఇంకా సీట్ దక్కదు, నాకు ఇక్కడ గౌరవం లేదు అని చెప్పేసి అందుకోసమే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ప్రచారం చేశారనే వార్తలు కూడా వినిపించాయి. మరి వీటన్నిటినీ కొట్టిపారేయాలా అంటే లేదనే చెప్పుకోవచ్చు. అంటే ఆయన ఏ ఉద్దేశంతో చేశాడు అనేది అయితే ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ రాలేదు. ఆయన మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికలలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆయన స్వతహా వెళ్ళి, ఇప్పుడు అల్లు అరవింద్ చెప్పారు అన్నట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అల్లు అరవింద్ చెప్పినప్పుడు ఆయన నో అన్నారు. అదే బన్నీవాసే వెళ్ళి అడుగుంటే ఇచ్చేవాళ్ళేమో పవన్ కళ్యాణ్ అనేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో నేను నా స్వయంగా వెళ్ళి నేను అడుగుతాను, దానికి సంబంధించిన ఖర్చు అంతా నేనే భరిస్తాను అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి మొత్తంగా చూసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ మంత్లో రాబోతున్న మూవీకి సంబంధించి అయితే ప్రజెంట్ చాలా చర్చ జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీలో ప్రతి ఒక్కరికి సంబంధించి అటు హీరోకి కానివ్వండి, అంటే ఆల్రెడీ నితిన్ ముందు కూడా జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది అనే పాయింట్ ఆఫ్ వ్యూని ఆయన మూవీ తీసిన తర్వాత తెలిసింది. ఇప్పుడు ఆయన సెకండ్ మూవీ రాబోతుంది. సో చాలామంది ఎగ్జైటెడ్గా ఉన్నారు ఆయన యాక్టింగ్ ఎలా చేస్తారు ఏంటి అని. సో ఈ మూవీకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటని కమెంట్ చేయండి.